వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నా పేరు రాజు. బులెటిన్లో హెడ్లైన్స్. అగ్నిపత్ మృతుడు దామెర రాకేష్ అంతిమ యాత్ర. పాడే మోసిన మంత్రులు ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్. డిమాండ్లను నెరవేర్చే వరకు నిరసన కొనసాగిస్తాం స్పష్టం చేసిన బాసరా IIIT విద్యార్థులు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద పోలీసుల ఆంక్షలు. అనకాపల్లిలో నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం. నగరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అడ్డుకున్న CPM నాయకులు. వెలిమినేడులో ప్రధాన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో కృతిక్ బయోఫ్యూయల్ కంపెనీలో అర్ధరాత్రి రియాక్టర్ పేలింది. రాత్రి సమయం కావడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో పిట్టపల్లి, బోగోని చెరువు, వెలిమినేడు గ్రామాలకు పొగ చుట్టేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారులు జోక్యం చేసుకుని ఈ కంపెనీని తక్షణమే మూసివేయాలని పలువురు కోరుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. రియాక్టర్ పేలడంతో వెలువడినది విషవాయువు కాదని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కంపెనీలో ప్లాస్టిక్ నుంచి బయోఫ్యూయల్ తయారు చేస్తున్నారని అన్నారు. ఈ కంపెనీ నుంచి స్థానికంగా ఉండే ఫార్మా కంపెనీలకు డీజిల్ బదులు మండించడానికి బయోఫ్యూయల్ వాడుతున్నారని తెలిపారు. అలా తిరుగుతున్నారు కదా మధ్యలో గ్యాస్ రీగ్యాస్ తేలిపోయారు. क्या जोड़ो क्या हुआ कौन सा गैस है? वो मीटर नहीं है। कितने टाइम आता है ये पोगा? खोला है बाल ज़्यादा ऐसी हो गया है, मीटर खराब है। अरे गिरा ना मिर्ची आना तो ना अरे गैस एक पे रख लो। क्या मिलेगा मिलेगा क्या मिलेगा क्या मिलेगा क्या मिलेगा? वो कौन है? कंपनी क्या है? वो कार कौन कौन सा वाला? कंपनी का वाला कौन है? अरे कितना काफी रफा से सील टूट गया। पैकिंग है ना? हाँ पैकिंग फट गया हो। हाँ वो फट गए तो वो हवा बाहर आया। हवा ही है, दूसरा क्या? ऑयल किसमें मिलता? ऑयल इधर आ रहा है ना, ऐसा आ रहा। ऑयल इसमें रहा। ये ऑयल ये ऑयल वो फ्यूल है। అగ్నిపత్ నిరసనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో ఆవుల బాసిన దామెర రాకేష్ అంతిమ యాత్రలో పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు MGM మార్చురి వద్ద రాకేష్ సందర్శించి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం MGM నుండి ఖానాపూర్ మండల డబ్బీర్పేట వరకు జరిగిన అంతిమ యాత్రలో ఆయనతో పాటు జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆలూరి రమేష్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో 6వ రోజు విద్యార్థుల శాంతియుత నిరసన కొనసాగుతుంది. జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జరిపిన చర్చలు విఫలం కావడంతో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు నిరసన కొనసాగిస్తామని వారు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి కళాశాల ఏవోగా పనిచేస్తున్న రాజేశ్వరరావును తొలగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులం నిన్న మా క్యాంపస్కి మినిస్టర్ గారు రావడం జరిగింది. ఇంతకు ముందులాగే హామీలో ఇచ్చారు, మేము బీసీని అపాయింట్ చేస్తాము, ఇంకా మీ డిమాండ్స్ అని కూడా తీరుస్తామని. ఈ ప్రాబ్లమ్స్ ఇప్పటి నుంచి కావండి, ఎప్పటి నుంచో ఉన్నాయి, మా సీనియర్స్ ముందు నుంచి ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు కూడా ఏవి సాల్వ్ కాలేదు. సాల్వ్ చేస్తున్నాం అంటున్నారు కానీ ఇంకా సాల్వ్ అవ్వట్లేదు. 2017లో కూడా సేమ్ ఇదే న్యూస్లో కూడా వచ్చింది, బీసీని అపాయింట్ చేస్తాము అని, అది అవ్వలేదు. 2018లో కూడా మాకు హామీ ఇచ్చారు, అది అవ్వలేదు. ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నారు కానీ మాకు నమ్మకం రావటం లేదు. అందుకనే మేము ఈరోజు 6th డే అండి, 6th డే సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నాము. వీళ్ళు ఇచ్చే హామీల మీద మాకు నమ్మకం లేదు కాబట్టి మేము సీఎం కేసీఆర్ గారిని మా క్యాంపస్కి రావాలని, మా 12 డిమాండ్స్ తీర్చాలని మేము కోరుకుంటున్నాం. అప్పటి ఎండనక వాననక మేము చలికి వణుకుతూ మా హెల్త్ ఖరాబ్ అవుతున్నాయి. మేము ఫుడ్ వాటర్ అన్నీ కూడా మేము సాక్రిఫైస్ చేస్తున్నాము. టైంకి తినట్లేదు అసలు. మేము ఇంకా కూడా 6th డే అండి, ఇంకా కూడా ఎవరు స్పందించట్లేదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్ మా డిమాండ్స్ని సీఎం కేసీఆర్ గారు మీరు కంపల్సరీగా రావాలి ప్లీజ్. వీఆర్ సో రిక్వెస్టింగ్ యూ సార్, మా బాధలు అర్థం చేసుకోండి. ఇవి ఇప్పటి నుంచి కాదు, చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాయి. మేము సార్ ఇక్కడ 7000 మెంబర్స్ మేము సైలెంట్గా ప్రొటెస్ట్ చేస్తున్నాం సార్. ప్లీజ్ మా డిమాండ్స్ని కన్సిడర్ చేయండి, మమ్మల్ని పట్టించుకోండి సార్ ప్లీజ్. వీఆర్ సిన్సియర్లీ రిక్వెస్టింగ్ యూ సార్. సాధ్యాలు అసాధ్యాలు అది ఉన్నది కాబట్టి ఎంత తొందరగా వీలైనంత వైస్ ఛాన్సలర్ కూడా నియమిస్తారు కూడా చెప్పడం జరుగుతుంది. సార్ ఇంకోటి ఏంటంటే అదనంగా అన్నారు కదా, వాళ్ళ డిమాండ్స్ 12 ఉన్నాయి. 12 కాకుండా ఇంకా అదనంగా ఏం డిమాండ్స్ మీరు ఇస్తున్నారు? మేము ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ పరంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి చెప్పాలంటే మీకు బాగా టైం పడుతుంది. వారు ఇప్పుడు వెంకటరమణ గారు కొంత మాట్లాడిండు, చెప్పిన కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మరి అదనంగా చెప్పేయండి, మీరు అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. మంత్రి గారు ఒప్పుకున్నారని మీరు చెప్తున్నారు. పిల్లలు ఇంకా వర్షంలో బయట గేట్ దగ్గర ఆందోళన కంటిన్యూ చేస్తారు. రికార్డు మా దగ్గర ఉంది కానీ నువ్వు ఒప్పుకున్నారు, మండే రోజు క్లాస్ అటెండ్ చేస్తామని చెప్పింది. మరి విద్యార్థులతో మాట్లాడింది, ఎవరు విద్యార్థులతో మీరు చర్చలు చెప్పారు, ఆందోళన అయిపోయిందని మీరు అంటున్నారు. రేపు సుమారు నుంచి క్లాసులు కంటిన్యూ అవుతుంది. వాళ్ళు చెప్పిందే చెప్తున్నాం. మేము వేరే మాకు ఎక్స్ట్రా మనకి తప్పుతో పట్టించాలని లేకుంటే ఇంకేమైనా మేము ఇది చేయాలని చెప్పి కాదు కదా. నర్సీపట్నంలో మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇంటిని ఆదివారం తెల్లవారుజామున పోలీసులు చుట్టుముట్టారు. చోరవరం మినీ మహనాడులో సీఎం జగన్పై ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. ఆయన ఇంటి వెనకాల గోడను జేసీబీతో కూల్చివేశారు. పంట కాలువ ఆక్రమించి గోడ కట్టారని, ప్రభుత్వ భూమిలో 2 సెంట్లు ఆక్రమించారని మున్సిపల్ కమిషనర్ నోటీసులు పేర్కొన్నారు. తమ ఇంటి గోడ తొలగించడంపై అయ్యన్న కుటుంబం సభ్యులు అభ్యంతరం తెలిపారు. కాగా అయ్యన్నను అరెస్టు చేశారంటూ అతని అనుచరులను ఆందోళనకు దిగారు. కొంతమంది టీడీపీ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. అయ్యన్న ఇంటి దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు. మీడియాకు కూడా అనుమతి లేకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్లే దారులన్నీ మూసేశారు. ఈ ఘటనల నేపథ్యంలో అనకాపల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
సార్ మీరే సార్ ఈయన పర్మిషన్ ఇచ్చింది కమిషనర్ గారికి అంటే కొట్టమని అవునా సార్ మీ ఎమ్మెల్యేగా మీ ఆపండి సార్ మీరే ఇచ్చారు మీరు వెళ్ళండి సార్ వాళ్ళ రిక్వెస్ట్ ఎక్కడ సార్ చేసింది వాళ్ళ రిక్వెస్ట్ సార్ శ్రీనివాసరావు గారు మీకు బాగా తెలిసిందే మీకు ఓపెన్ గా తెలిసిందే వాళ్ళ రిక్వెస్ట్ చేస్తున్నారా తప్పని కూడా తెలుసు ఆదివారం అని తెలుసు సెక్యూరిటీ ఇవ్వాలనుకుంటే సెక్యూరిటీ ఇవ్వాలనుకుంటే లెగిసి సరికి సెక్యూరిటీ ఇవ్వాలంటే ఇలా కాదు సార్ మీరు కావాల్సింది ఇలా కాదు ఇలా వచ్చేసి ఇదే ఇల్లు మాకు జనాలకి వచ్చేసి ఇదే ఇల్లు. జనగామ జిల్లా బచ్చనపేట మండలం తమ్మడపల్లిలో గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ భర్త మేకల రాజు నిరుపేద కుటుంబీకుల నుంచి ఫ్లాట్ ఇస్తానని చెప్పి తీసుకున్న 40,000 రూపాయలు తిరిగివ్వాలని బాధితులు గ్రామ సభలో నిలదీశారు. దీంతో ఆయన కోపంతో వారిపై దౌర్జన్యానికి బెదిరింపులకు పాల్పడ్డారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. నా పేరు నాగరాజు, జనగామ జిల్లా బచ్చనపేట మండలం తమ్మడపల్లి గ్రామం. అయితే మహిళా లేడీ సర్పంచ్ తమ్మడపల్లి సర్పంచ్ కవిత మేకల కవిత అయిన వాళ్ళ భర్త పెత్తనం చెలాయిస్తూ గత 3 సంవత్సరాల క్రితం పల్లె ప్రగతి రోజు ఒక ఎస్సీ వాళ్ళ ల్యాండ్ తీసుకొని అక్రమంగా తీసుకొని వేరే వాళ్ళకు అమ్మి బీసీ వాళ్ళకు 40,000 లంచం తీసుకొని ఏమైందని అడిగితే నేను గ్రామ సాక్షిగా ఏమైందని అడిగితే దౌర్జన్యం చేస్తూ నా మీదకి కట్టెలను ఉరికొచ్చి విషయంగా బూతులు మాట్లాడుతూ ఆయన ఇష్టరాజ్యంగా చేసుకుంటూ ఏడే పంచాయతీ ఎక్కడైనా భూకబ్జాలు చేసుకుంటూ లంచాలు తీసుకుంటూ అవన్నీ చేసుకుంటూ ఇష్టం అడుగు బూతులు తిడుతూ అవన్నీ చేసుకుంటూ నాకు ప్రాణభయం ఉంది ఆయనతోటి. నాకు పంపుతా తిరుగుకుంటా వాళ్ళ అనుచరులతోటి బెదిరింపులకు పాల్పడుతూ గ్రామ సాక్షిగా అందరూ 100 మంది సాక్షిగా నన్ను ఇష్టపడి తిడుతూ ఆయనకు గ్రామ సర్పంచ్ ఆయననే పెత్తానం మొత్తం చెలాయించుడు. ఆమె భర్త ఆయన చెలాయిస్తూ మేకల ఆయన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి అధికారులకు. ఇంకోటి ఆయన మొత్తం పెత్తనం చెలాయించకుండా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం, చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మంత్రి కేటీఆర్ కాన్వాయ్పై చెప్పు విసిరేందుకు ప్రయత్నించిన చెరుకు రైతు మామిడి నారాయణరెడ్డి ప్రవీణ్ల అక్రమంగా అరెస్టులకు నిరసనగా జగిత్యాల జిల్లా మెట్పల్లి బీజేపీ శ్రేణులు తలపెట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. తెల్లవారుజామునే పార్టీ నాయకులను అరెస్టు చేసి కతలాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు చేసిన వారిలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బి రమేష్, దొనిగల నవీన్, ఆర్మూర్ రంజిత్ కొయ్యల, లక్ష్మణ్, బీజేపీ బీజీవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలిచ్చిన కుటుంబం గాంధీ కుటుంబం అని, దేశ ప్రజల గొంతుకై నిరంతరం పోరాటం చేస్తున్న గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని ఆమె అన్నారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, ములుగు యూత్ కాంగ్రెస్ నాయకులు రాహుల్ తదితరులు పాల్గొన్నారు. భయంకరమైనటువంటి జీవిత వాస్తవాలను చూసి తన నానమ్మ చనిపోయినప్పుడు, ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు కానీ, రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు కానీ ఎంతో మనోనిబ్బరంతో, గుండె ధైర్యంతో ఉంటూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సిన్సియర్ నాయకుడుగా, మరి చెప్పిందే చేసేటువంటి నాయకుడు, మాటకు కట్టుబడి ఉండేటువంటి నాయకుడు మన రాహుల్ గాంధీ గారి యొక్క బర్త్డే సందర్భంగా మరి వారికి శుభాకాంక్షలను తెలియజేస్తాము. వారు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని
ప్రజా జీవితంలో ప్రజల కోసం, వాయిస్లెస్ పీపుల్ కోసం తనే వాయిస్ ఇచ్చి తనే మరి వారందరి గొంతుకై పోరాడుతున్నటువంటి నాయకుడు. పోరాటాలకు వెనుకడుగు వేయకుండా దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం, శక్తివంచన లేకుండా కృషి చేయడం కోసం ఆరోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ గారు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ. అందరు తీసుకోండి, మనిషి తీసుకుని వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. తమ్ముడు నువ్వు ఒక్కనే ఉంటారా తమ్ముడు? సునీల్ నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను సిపిఎం నాయకులు గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ రద్దు చేయాలని, మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వాలని, గ్రామంలోని ప్రధాన సమస్యలు పరిష్కరించాలని, గతంలో శంకుస్థాపన చేసిన సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు పూర్తి చేయకుండా మళ్లీ కొత్త వాటికి శంకుస్థాపన చేయొద్దని అడ్డగించారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అధికార పార్టీ నాయకులు సిపిఎం నాయకుల మధ్య వాగ్వాదం చేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను సముదాయించారు. విశాఖ గోపాలపట్నంలోని వివిధ చేపల బజార్లో విజిలెన్స్ అధికారులు దాడులు జరిపారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ తునికల కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా ఈ దాడులు చేపట్టారు. తూనికంలో తక్కువ వస్తున్నాయని సమాచారం అందడంతో విస్తృత తనిఖీలు చేపట్టారు. తూకంలో ఎక్కువ ఉన్నట్లు గుర్తించిన 9 మందిపై కేసులు పెట్టి తూకం మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నిల్వ ఉన్న చేపలపై అధికారులు ఆరా తీశారు. మళ్లీ ఇలాంటి పొరపాట్లు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని తొనికల కొలతల శాఖ అధికారి స్వరూపారాణి హెచ్చరించారు. అలాగే ఎమ్ముకోయి 10 గంటలకు వెళ్ళిపోయి నా కొడుకుడు కూరు అలాగే ఎమ్ముకోయి దాని మీద పట్టణంలో ఉన్న 2 ప్రధాన ఫిష్ మార్కెట్స్ అయిన ఆర్టీసీ కాంప్లెక్స్ ఒకటి, తర్వాత గోపాలపట్నం ఒకటి, ఈ 2 కూడా విజిలెన్స్ అధికారులు, లీగల్ మెటీరియల్ అధికారులతో కలిసి రైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే సండే చాలా మంది వినియోగదారులు ఫాదర్స్ డే సందర్భంగా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ తన తండ్రి నోముల నరసింహయ్యను తలుచుకొని స్వయంగా రాసిన పాటను పాడారు. నా దారి నువ్వే, నా ధైర్యం నువ్వే నాన్న అంటూ సాగే ఈ పాట తన నాన్నకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి. అగ్నిపత్ మృతుడు దామెర రాకేష్ అంతిమయాత్ర, పాడె మోసిన మంత్రులు ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్.
డిమాండ్లను నెరవేర్చే వరకు నిరసన కొనసాగిస్తాం స్పష్టం చేసిన బాసరా IIIT విద్యార్థులు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద పోలీసుల ఆంక్షలు. అనకాపల్లిలో నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం. నగరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అడ్డుకున్న CPM నాయకులు. వెలిమినేడులో ప్రధాన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఇది V3 న్యూస్. చూస్తూనే ఉండండి. లక్ష్యం సమాజహితం.